ధర్మాన్ని సంరక్షించడం కోసం, అధర్మాన్ని నిరసించడం కోసం స్వీకరించినటువంటి అవతారములలో నృసింహావతారం అత్యంత విలక్షణమైన అవతారం. నృసింహావతారం అనేటటువంటిది ముఖ్యంగా భగవంతుడు సర్వవ్యాపి అనేటటువంటి సిద్ధాంతాన్ని లోకానికి తెలియజేయడం కోసం వచ్చినటువంటి అవతారం. భగవంతుడు సర్వత్ర ఉన్నాడు, భగవంతుడు లేని చోటు ఏదీ లేదు అనేది మన సిద్ధాంతం. ప్రహ్లాదుడు తన తండ్రికి ఇదే మాటనే విన్నవించుకున్నాడు. ఇందు కలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే అని. కానీ అది హిరణ్యకశిపుడికి అర్థం కాలేదు. వాడి యొక్క అహంకారం, వాడిలో ఉన్నటువంటి ఆ తామసీ ప్రవృత్తి వాడికి భగవంతుడి యొక్క సర్వవ్యాపిత్వాన్ని అవగాహన చేయలేదు.